నేనున్నప్పుడు, శ్రమలలో రోదిస్తున్నప్పుడు నీ చేయి నన్ను తాకింది, దేవా ఓదార్చి బలపరిచింది. నీ చేయి నన్ను తాకింది, దేవా ఓదార్చి బలపరిచింది. అందుకే అందుకో ఆరాధన, అందుకే అందుకో ఆరాధన, అందుకే అందుకో ఆరాధన, అందుకే అందుకో నారాధన. ఎవరు లేని సమయములోనా, ఎవరు రాని చీకటిలోనా ఆయన నన్ను విడవలేదు, ఎడబాయలేదు. నేటికి నా పోషకుడు ఆయనే, నేటికి నా కాపరి ఆయనే, నేటికి నా పరమ కుమరి ఆయనే, నా దీపం ఆయనే, నా స్తోత్రం ఆయనకే, నా జీవితం ఆయనదే. ఇది ఒక విశ్వాసికి ఉండవలసిన లక్షణం. అందుకే విశ్వాసి భయపడ్డు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని విశ్వాసి భయపడ్డు. నా తండ్రి నేనే చేయాలో చేసుకుంటూ వెళ్ళిపోతా, నువ్వే చేయాలి అది నాకు చేసుకుంటూ వెళ్ళిపోతావు అన్న సంగతి నాకు తెలుసు తండ్రి. నన్ను విడువవు ప్రభు, ఏమీ లేదు మొత్తం ఖాళీ అయిపోయింది అనుకున్నప్పుడు కూడా అక్కడ నీవు నాకు నీటి బుగ్గలు పుట్టించగలవు ఎడారిలో. అది దేవుని ప్రేమ నీ పట్ల నా పట్ల. ధైర్యంగా ఉండండి, నేర్చుకోండి, నేర్చుకోండి. ఇప్పుడు చెప్పండి చూద్దాం, స్క్రీన్ మీద ఒక్కసారి ఆ నల్లకాకిని చూపించండి ప్లీజ్. దీని మీద ఇప్పుడు మీకు పాజిటివ్ కార్నర్ వచ్చిందా, నెగిటివ్ కార్నర్ వచ్చిందా? పాజిటివ్ వచ్చింది. నేర్చుకోవచ్చా, అసహించుకోవచ్చా? ఏం చేయొచ్చు? నేర్చుకోవచ్చా? కాకి నుంచి చాలా నేర్చుకోవచ్చు. కాబట్టి నేర్చుకుందాం, మన బ్రతుకుల్ని దిద్దుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలడ వంచి ప్రార్థనలు ఏకీభవించాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ సెమినార్ ఇంకా ఘనంగా మీ నామానికి మహిమకరంగా జరిగించండి. దీని నిమిత్తం ఎంతమంది పిల్లలైతే ప్రయాసపడ్డారో, ఎంతమంది పిల్లలైతే కష్టపడ్డారో, ఎంతమంది పిల్లలైతే సహకరించారో, సహకరిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధి కాంతి తోడుగా ఉంచమని, మీ సన్నిధాన వర్తనులుగా నిలువబెట్టమని, మీ శక్తి చేత, మీ బలము చేత వారిని కాపాడమని. తండ్రి అల్పులము తండ్రి, మేమెంతటి వారు మా జీవితాలు ఏపాటివి. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే మీ కృప తండ్రి, మీ దయ ప్రభావ, మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. మీ ఆత్మాభిషేకంతో నింపండి, నడిపించండి. అనేక మందికి దీవెనకరంగా మీ సేవలో బలంగా వాడుకోండి. ఎవరైతే ఇంకా రాబోతున్నారో వారిని క్షేమంగా తోడుకొని రండి తండ్రి. వారి కుటుంబాలను దీవించండి. ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే తండ్రి ఈ గొప్ప కార్యం జరగడానికి ఇక్కడ భోజనాలు ఉచితంగా ఏర్పాటు చేసిన బిడ్డలు, ఇక్కడ టిఫిన్లు ఏర్పాటు చేసినటువంటి బిడ్డలు, కూరగాయలు, బియ్యం, రకరకాలుగా తండ్రి పని కొరకు సహకరించిన బిడ్డలు, అలాగే ఆర్థిక సహాయాన్ని వారికి ఉన్న కలిమిలో ప్రభు ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి